హాయ్! హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్‌లో పెద్ద ప్రైస్ యాక్షన్ ఏం లేదనమాట అండి. సైడ్ వేస్ యాక్చువల్‌గా. బట్ కానీ నిఫ్టీలో మీరు చూస్తే కనుక నిఫ్టీ ఈజ్ ట్రైయింగ్ టు డూ అనమాట అండి. వెరీ గుడ్ అనమాట అండి. సో నిఫ్టీ యాక్చువల్‌గా బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగిందనమాట అండి. సో మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత నుంచి కూడా ఇట్ ఈస్ ఏబుల్ టు మెయింటైన్ ద లెవెల్స్ అనమాట. సస్టైన్ ద హోల్డింగ్స్ అనమాట అండి. ఏదైతే అప్ మూవ్ వచ్చిందో దాన్ని హోల్డ్ చేయగలిగిందనమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీ సినారియో వేరేగా ఉందనమాట అండి. బట్ అయినా కూడా నిఫ్టీలో కూడా మీరు చూస్తే కనుక ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దాటి అయితే క్లోజ్ అవ్వలేదనమాట అండి. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మంచి వాల్యూమ్స్ అవి వచ్చాయి. సో రేపైనా కంటిన్యూషన్ వస్తుందా, 22,100 మార్క్ ఏమన్నా వెళ్తుందా అనేది విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. రైట్. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం ఇట్ ఈజ్ లైక్ లెగార్డ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది. సో యాక్చువల్గా నిఫ్టీని కూడా ఇట్ ఈజ్ యాక్చువల్లీ డ్రాగింగ్ డౌన్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్. అండ్ స్టిల్ నెక్ లైన్ అయితే కొంచెం బ్రేక్ అయింది, కానీ మళ్ళీ ఇట్ ఈస్ జస్ట్ హవరింగ్ అరౌండ్ దట్ లెవెల్ అనమాట. నేను ఏదైతే నేను హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని చెప్పానో, సో మళ్ళీ ఇక్కడ కైండ్ ఆఫ్ డబ్ల్యూ లాగా ఫార్మేషన్ వచ్చిందనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అవి లైక్ 46,000 రైట్. సో బ్యాంక్ నిఫ్టీ 46,000 లెవెల్ దాటితే కనుక సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫెయిల్ అయినట్టు అవుతుంది అనమాట అండి. సో ఈ 46,000 లెవెల్ మార్క్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ 46,000 లెవెల్ దాటితే కనుక ఈ కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినట్టు అవుద్ది. సో మళ్ళీ అగైన్ కొత్త హైస్కి వెళ్ళడానికి బ్యాంక్ నిఫ్టీలో అవకాశం ఉంటుంది అనమాట అండి. రైట్. బట్ అంత స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. క్లియర్ కట్ వీక్నెస్ అయితే మీరు మార్కెట్లో విట్నెస్ చేయొచ్చు, ఎస్పెషలీ బ్యాంక్ నిఫ్టీ. రైట్. బ్యాంక్ నిఫ్టీ విషయంలో క్లియర్ కట్గా వీక్నెస్ ఉంది. అండ్ రకరకాల న్యూస్ వస్తున్నాయి, మీరు చూసారు కదా. లైక్ ఫైనాన్షియల్స్ మీద కొంచెం కొరడా జులిపిస్తున్నారు అనమాట రిజర్వ్ బ్యాంకు. ఎక్కడ ఏమాత్రం కొంచెం డౌట్ ఉన్నా కూడా దే ఆర్ ఆల్రెడీ నిన్న యాక్చువల్గా టాపిక్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. డెట్ ఏదైతే ఉందో, క్యాపిటల్ ఇప్పుడు క్యాపెక్స్ ఏదైతే జరుగుతుందో, రైట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే జరుగుతుందో, సో దాంట్లో ఎక్కడా కూడా సో నెగిటివ్ బ్యాడ్ డెట్ అవి అవ్వకుండా దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి. ఓకే. సో క్రెడిట్ గ్రోత్ బాగానే ఉంది, కానీ క్రెడిట్ ఒక బియాండ్ ఒక కంట్రోల్ సెట్ అయిన కంట్రోల్ దాటి వెళ్ళిపోతే సో అది క్యాపెక్స్ అనేది ఇండస్ట్రీకి సంబంధించింది. బట్ కానీ క్రెడిట్ గ్రోత్ అనేది ఇండివిజువల్ సంబంధించింది కదా. సో ఇండివిజువల్స్ యొక్క క్రెడిట్ గ్రోత్ అనేది బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతే కొంచెం అది కొంచెం కాజ్ ఆఫ్ వర్రీ అనమాట అండి. రైట్. సో అందువల్ల దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఎక్కడ రెగ్యులేషన్స్ ఎక్కడ కంట్రోల్ చేయాలో దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు ఇనిషియేషన్స్, ఎఫ్ఐఎస్ నామినల్ పార్టిసిపేషన్ అండి. వేరే డిఐస్ సుమారుగా 1,100 కోట్ల దాకా బయ్యింగ్ అయితే చేయడం జరిగింది. సో మేబీ నిఫ్టీలో హెవీ వెయిట్స్ బై చేసి ఉండొచ్చు మేబీ. రైట్. సో అండ్ అడ్వాన్స్ డిక్లైన్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నిఫ్టీ 50లో వండర్ఫుల్గా సో 35 కంపెనీస్ పెరగడం జరిగింది, 15 తగ్గాయి అనమాట. నిఫ్టీ 500లో 353 పెరిగాయి. ఎందుకంటే నేను చూడడం జరిగింది ఎస్పెషల్లీ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో, అలా కొన్ని సెలెక్టెడ్ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి మొమెంటం కనిపించింది. చాలా స్టాక్స్, నెంబర్ ఆఫ్ స్టాక్స్, సర్క్యూట్స్ అనేవి హిట్ అవ్వడం జరిగింది అనమాట అండి. రైట్. సో మార్కెట్ అయితే పెద్దగా మూమెంట్ లేదు, స్టేబుల్గా ఉన్నట్టుంది, కానీ సో బట్ అండర్ నీత్ సో మీరు చూస్తే కనుక సో మార్కెట్ బ్రెడ్త్ అయితే మాత్రం స్ట్రాంగ్గానే ఉండడం అయితే జరిగింది. సో ఫార్ థింగ్స్ ఆర్ ఓకే అనమాట. రైట్. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే హ్యాంగ్సంగ్ ఇట్ జంప్డ్ లైవ్ 4% అనమాట అండి. సో బట్ కానీ స్టిల్ వెరీ నెగిటివ్గా ఉంది కదా. సో మేబీ ఇట్ ఇస్ ట్రయింగ్ టు బౌన్స్ అగైన్, బట్ కానీ అగైన్ గెటింగ్ రిజెక్టెడ్. సో లోయర్ హై లోయర్ లోస్ తోటి ప్రస్తుతానికైతే ఇక్కడ మార్కెట్స్ తిన్నారో డౌన్ ట్రెండ్ అనమాట. రైట్. అండ్ ఇండియా విక్స్ కొంచెం స్టిల్ అగైన్ మళ్ళీ కొంచెం 1% పెరిగింది. ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అదర్ దాన్ హ్యాంగ్సంగ్ మిగతా మార్కెట్స్ యాక్చువల్గా కొంచెం నెగిటివ్గానే ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఈరోజు యూఎస్ మార్కెట్స్ అనేది దేవర్ ఇండికేటింగ్ ఫ్లాట్ అనమాట అండి. యూరోపియన్ మార్కెట్స్ కూడా సో వి బేస్డ్ ఆన్ దట్ మన మార్కెట్స్ రేపు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలన్నమాట అండి. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉందో మార్కెట్ నిఫ్టీ హోల్డ్ అవుతుందంటే అల్టిమేట్గా మీకు చాలాసార్లు మన ఛానల్లో చెప్పడం జరిగింది కదండి, ఐటీ అండ్ ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్ స్టాక్స్, దీస్ ఆర్ ద హెవీ వెయిట్స్ ఇన్ నిఫ్టీ అనమాట అండి. ఐటీ 2.9%, ఇట్ ఈస్ ద లీడర్. సో మనకు తెలుసు కదండి, మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో నేను చెప్తా వచ్చాను కదా, ఐటీబీస్ అనేది మనం కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూ తోటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మనం అనుకోవడం జరిగింది కదండి. ఆల్రెడీ మనం బై చేసిన లెవెల్ నుంచి లుక్ ఎట్ దిస్, ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. సో ఆ లెవెల్ నుంచి ఆల్రెడీ వీఆర్ సిట్టింగ్ ఆన్ వెరీ గుడ్ లైక్ 20% ప్రాఫిట్లో మనం ఉన్నాం అనమాట అండి. రైట్. ఈ కన్సల్టేషన్ జోన్ బ్రేక్ అయిన తర్వాత నుంచి ఐటీ ఇండెక్స్ 20% దాకా రిటర్న్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్లు అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ఎక్సెప్ట్ పిఎస్యూ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ తప్ప. సో మిగతా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయన్నమాట అండి. ఫర్ దట్ మ్యాటర్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఆల్సో డూయింగ్ ఓకే అనమాట ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఐ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ ఎనీ మోర్ స్టాక్స్ అనమాట అండి. ఒక 2 స్టాక్స్ ఫర్ డిస్కషన్ ఐ హ్యావ్ అనమాట అండి. సో మీన్ వైల్ ఎవరైనా కామెంట్స్లో ఏదైనా పెట్టారమ్మా, లెట్ మీ చెక్. యూట్యూబ్ కామెంట్స్లో ఎవరైనా మీకు స్టాక్ రిలేటెడ్ అయినా క్వశ్చన్స్ ఉంటే
ఐ విల్ చెక్ అనమాట అండి. ఐ విల్ షేర్ మై ఒపీనియన్ రైట్. సో యాక్చువల్‌గా ఐ థింక్ లక్ష్మీపతి గారు బజాజ్ ఫైనాన్స్ గురించి అడిగారన్నమాట అండి. లాస్ట్ మంత్ తీసుకున్నానని చెప్పి. బట్ బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్‌గా న్యూస్ ఉందండి లక్ష్మీపతి గారు రైట్. సో ఆ న్యూస్ ఏంటంటే వీళ్ళ ఇంకా ఫర్దర్ ఎక్కువ లైక్ లోన్స్ అది ఇవ్వకుండా సమ్ రిస్ట్రిక్షన్స్ న్యూస్ ప్లే అవుతుందన్నమాట అండి రైట్. సో అయితే ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో అది బ్రేక్ అయిపోయింది కాబట్టి సో బజాజ్ ఫైనాన్స్‌లో ఇంకా ఫర్దర్ అగ్రెసివ్‌గా యావరేజ్ చేయకుండా మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే యూ కెన్ వెయిట్ అండ్ యావరేజ్ ఓన్లీ వెన్ ఇట్ రీచెస్ 5,000 రైట్. ఇంకొక 1000 పాయింట్లు పడిన తర్వాత 5,500 లెవెల్కి వస్తే అప్పుడు మీరు యావరేజ్ చేయండి. అదర్వైజ్ మీరు షార్ట్ టర్మ్ ప్లేయర్ అయితే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట అండి. ఓకే, సో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్. మీరు మీ అడ్వైజర్ కన్సల్ట్ చేసి యూ కెన్ టేక్ డెసిషన్ అకార్డింగ్లీ. ఈరోజు ఈ వీక్ స్టాక్స్లో మనం రెడింగ్టన్ డిస్కస్ చేయడం జరిగింది. రెడింగ్టన్ ఈజ్ డూయింగ్ గుడ్. రెడింగ్టన్ ఆల్రెడీ 2% దాకా పెరగడం జరిగింది. సో ఇట్ ఈస్ లుకింగ్ ఓకే అనమాట అండి రైట్. అండ్ 2 స్టాక్స్ ఫర్ టుడే. సో దట్ ఈస్ జమునా ఆటో అండ్ RSWM అనమాట అండి. సో జమునా ఆటో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక మంచి లాంగెస్ట్ కన్సాలిడేషన్ తర్వాత లైక్ 100 నుంచి 120 మధ్యలో ప్రైస్ కన్సాలిడేషన్ అయింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ వి షేప్ ఫార్మేషన్ వచ్చింది, మనం చూసాం కదా రికవరీ. అండ్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ ఇస్ నెక్స్ట్ లెగ్ మూవ్ అవుతుందా అన్నట్టుగా మొమెంటం అయితే కనిపిస్తుంది కాబట్టి సో దీన్ని యూ కెన్ కన్సిడర్ అనమాట అండి. ఓకే, సో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. క్యాండిల్ కూడా ఆఫ్టర్ ద రిజల్ట్ బాగానే క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి రైట్. అండ్ కమింగ్ టు RSWM చూస్తే కనుక సో RSWM స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఒక కన్సాలిడేషన్ ఓకే మీరు చూడొచ్చు అనమాట అండి. ఒక మంచి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవ్వి ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. టువర్డ్స్ టార్గెట్స్ ఆఫ్ 300+ వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే ప్రైస్ కింద వాల్యూమ్ అక్యుములేషన్ జరిగిందనమాట అండి అగ్రెసివ్గా. సంబడి ఈజ్ అక్యుములేటింగ్ బట్ కానీ ప్రైస్ యాక్షన్ అయితే జిగ్జాగ్గా ఉంటుంది అనమాట అండి. స్ట్రైట్ లైన్ మనం అగ్రెసివ్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో జిగ్జాగ్ మూవ్స్ తోటే సో ప్రైస్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. అండ్ ఐ థింక్ మొన్న నేను మీకు షేర్ చేయడం జరిగింది బ్యాంకింగ్ స్టాక్స్ రైట్. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఆర్ డూయింగ్ గుడ్, ఎస్పెషల్లీ PSU బ్యాంక్స్ అని చెప్పాను కదండి రైట్. సో మేము కొన్ని స్టాక్స్ ఆల్రెడీ నిన్న తీసుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మా క్లయింట్స్ ఎగ్జిట్ కూడా అయిపోయారు అనమాట. లైక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇవన్నీ కూడా లుక్ ఎట్ దిస్ ట్రెమెండస్ మూవ్ అనేది విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి లుక్ ఎట్ దిస్ మూవ్ అనమాట ఫ్రెండ్స్ రైట్. టార్గెట్స్ అయితే రీచ్ అయిపోవడం జరిగింది. రిస్క్ రివార్డ్ వండర్ఫుల్గా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో రిస్క్ రివార్డ్ రేషియో వచ్చి 1:3.75 అంటే 1:4 రిస్క్ రివార్డ్. ఇక్కడ మన బ్రేక్అవుట్ అయినప్పుడు రిస్క్ తీసుకున్నది ఓన్లీ ₹1 అయితే కనుక మనకు వచ్చిన రివార్డ్ ₹3+ అనమాట అండి. ఓకే, సో వితిన్ 4 డేస్లోనే మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇలాగ మన సెక్టర్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే ఆ సెక్టర్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ మనం డెఫినెట్గా అరేంజ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఎక్కడ మొమెంటం ఉందో అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లుక్ ఎట్ దిస్ క్రేజీ మూవ్, పెరాబోలిక్ మూవ్ అనమాట అండి. సో వండర్ఫుల్ మూవ్ అనేది కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో PSU బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్ది. అదేవిధంగా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.